మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली, अमित शाह गारी नायकत्वम वर्धिल्लाली, नितिन नवीन गारी नायकत्वम वर्धिल्लाली, माधवन गारी नायकत्वम वर्धिल्लाली, कोनकोन राजेश गारी नायकत्वम वर्धिल्लाली, మన వాసం రవిబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశానుసారం మండలాల వారీగా ప్రశిక్షణ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసేదానికి గుంతకల్ వేదిక కావడం మా యొక్క అదృష్టము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు నేషనల్ కౌన్సిల్ మెంబర్ అంకల్ రెడ్డి గారు మరియు రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు మా యొక్క కార్యక్రమానికి విచ్చేయడం వల్ల చాలా సంతోషము. వారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడుతుందిగా కోరడమైంది. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని తెలియజేసే దానికోసం ఈ ప్రశిక్షణ వర్గాలు ఏర్పాటు చేయడమైంది. ముఖ్యంగా ఈరోజు దేశంలో గమనించినట్లయితే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం సందర్భంలో కొంతమంది ఈ కాంగ్రెస్ కావచ్చు, కొంతమంది ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. అదేంటంటే గ్యాస్ అనేటువంటిది నిత్యావసర వస్తువు, దాన్ని అందుబాటులో లేనట్లుగా ప్రచారం చేస్తున్నారు, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మొన్ననే కేంద్ర కేబినెట్ దీని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్కు తరలించకుండా చూడాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈరోజు మన యొక్క భారత ప్రధాని ముందు చూపు చొరవతో ఈరోజు ఎవరికి ఇవ్వనటువంటి అనుమతులను మన దేశానికే ఇస్తున్నారంటే అది యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ చొరవ వల్లనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈరోజు హార్మోజ్ జలసంధి గుండా ఏ ఒక్క ఆయిల్ షిప్ కూడా బయటికి రాలేదు, కానీ మొన్ననే ఒక షిప్ మన ఇండియాకు రావడం జరిగింది. అదేవిధంగా నిన్ననే 2 షిప్పులు ఆ యొక్క జలసంధిని దాటి మన భారతదేశం వైపు పయనిస్తున్నాయి. కాబట్టి విదేశాంగ విధానం వల్ల ఈరోజు అన్ని దేశాలతో సత్సంబంధాలు నిలుపుతూ భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న అటువంటి భారత ప్రధాని అందరూ కూడా అన్ని దేశాలు కీర్తిస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క గుంతకల్లు వక్తలుగా రాష్ట్ర పార్టీ మమ్మల్ని పంపించింది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని తెలియజేస్తున్నాం. 14లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఈ దేశము అన్ని వర్గాల ప్రజలను, అన్ని వర్గాల సమాజంలో అన్ని పనులను చక్కదిద్దుతూ భారతదేశాన్ని గురుస్థానంలో నిలబడే విధంగా కార్యక్రమాలు చేపడుతుంటే ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, దానికి మద్దతిస్తున్న మిగతా రాజకీయ పార్టీలు రాజకీయాలే పరమావధిగా
దేశం యొక్క అభివృద్ధిని పక్కన పెట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ అనవసరంగా విమర్శలు చేస్తూ పార్లమెంట్లో అనేక విషయాలపైన అనుమతి లేని విషయాలపైన చర్చలు చేయొచ్చు, అనవసర పుస్తకాలను బయటపెడుతూ ప్రజలను గందరగోళపడుతున్నారు. అదేవిధంగా ప్రపంచంలో దాదాపు 130 దేశాలతో ఏయు సమ్మట్ పెడితే అందులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్నంగా ప్రదర్శన చేసి ఈ దేశం యొక్క భవిష్యత్తును ప్రపంచ దేశాల దృష్టిలో హీనపరిచిన ఉద్దేశంగా వాళ్ళ పనులు ఉన్నాయి. దేశంలో భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీలైనా అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా భారతీయ దేశంలో రాజకీయ పార్టీలు భారతదేశం యొక్క ఉన్నతికి పాటుపడాలి. అధికారంలో ఉండేవాళ్ళు పనులు చేయాలి, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు దానికి సరైన సలహాలు సూచనలు ఇవ్వాలి. ఆ విధంగా చేయకోకుండా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి లక్ష్యంగా చేసుకొని అనేకంగా తప్పుడు ప్రచారాలతో ఆయన ప్రతిష్టను దిగదార్చుకుంటున్నాడు. ఇప్పుడు యుద్ధం వచ్చింది, వారు చెప్పిన విధంగానే గ్యాస్ కొరత ఈ దేశంలో వచ్చింది అన్నాం. ఈ గ్యాస్ కొరత నివారించడానికి మీరు మాకు సలహాలు ఇవ్వాలా కానీ ఈ యుద్ధం వల్ల గ్యాస్ కొరత వచ్చింది, ఈ దేశం దిగజారిపోతుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫెయిల్ అయినాడు, భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయినాడని విమర్శించడం అనేది ఇది దిగజారు రాజకీయాలని ప్రజలు గుర్తించాలి. ఇటువంటి పార్టీలు దేశానికి సమాజానికి దేశ పురోగతికి అడ్డమని తెలుసుకొని భారతీయ జనతా పార్టీని గౌరవించి భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిన ఆవశ్యకత సమాజంలో ఈ భారతదేశంలో అందరిపైన ఉందని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ తీర పార్టీలు డిఎంకే కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ, తర్వాత ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశంలో మంచి సలహాలు ఇవ్వకోకుండా రాజకీయమే పూర్ణంగా వాళ్ళ విమర్శలు ఉన్నాయి. రాజకీయ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు దేశం హితాన్ని కోరే విధంగా వాళ్ళ సలహాలు ఉన్నాయి, దేశాన్ని దిగజార్చే విధంగా వాళ్ళ చర్యలు ఉండకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని ఈ రాజకీయ పార్టీలు మర్చిపోయినాయి. వచ్చే ఎన్నికలలో వీళ్ళకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తున్నారు. ఎందుకంటే దేశ అభివృద్ధి కోసం వీళ్ళు పాటుపడడం లేదు. వాళ్ళ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలా, అధికారాన్ని దొందుకోవాలా, అధికారం తీసుకున్న తర్వాత ఈ దేశాన్ని, దేశ సమాజాన్ని, ఈ దేశ సంపదను ఎలా దోచుకోవాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళ విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలు ప్రజలు సున్నితంగా పరిశీలించి వాళ్ళ గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అందరికీ నమస్కారము. ఈరోజు భారతీయ జనతా పార్టీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారి ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వక్తలుగా రాష్ట్ర నాయకులు, మరి బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు అందరూ ఎంబీఏ కాలేజీలో గుంటకల్ కొనకొండ రోడ్లో ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి వక్తగా మన జాతీయ కౌన్సిలర్ మెంబర్ అంకాల్ రెడ్డి గారు, రాష్ట్ర రీగల్ సెల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు పసుపుల హరిహరనాథ్ గారు, రంగన్న గారు, శేఖన్న గారు, కొండయ్య గారు మరియు న్యూ కమిటీ అధ్యక్షులంతా, పట్టణ కమిటీ అంతా రావడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మాకు ఇంతటి సపోర్ట్ ఇస్తున్నటువంటి పాత్రికేయుల మిత్రులకు భారతీయ జనతా పార్టీ తరఫున ఎప్పుడూ మీకు రుణపడే ఉంటాము. మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై, జై హింద్.